సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలిచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతిచ్చింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలిచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతినిచ్చింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలిచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతినిచ్చింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలిచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతినిచ్చింది. రైట్, మదర్ లైవ్ లో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మదర్, ఏంటి అప్డేట్స్? చంద్రిక, మరొక కీలక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. ఆర్మీ చీఫ్కి టెరిటోరియల్ ఆర్మీని వాడుకునేటువంటి, అంటే ఆయనకు ఆ అధికారాన్ని కూడా భారత ప్రభుత్వం కట్టబెట్టింది. నార్మల్గా అయితే దానికి సపరేట్గా ఒక డీజీ ఉంటారు. సుమారు 40,000కు పైగా వారికి సంబంధించినటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీలో సోల్జర్స్ ఉన్నారు. వారు నార్మల్గా సివిల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విభాగాల్లో వర్క్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆర్మీకి ఒక రిజర్వ్డ్ ఫోర్స్ లాగా ఇది, మిలిటరీకి సంబంధించిన రిజర్వ్డ్ ఫోర్స్ ఇది. వాటికి సంబంధించినటువంటి పార్ట్ టైం వాలంటీర్స్ కూడా దీనిలో భాగంగా ఉంటారు. అయితే వారందరినీ కూడా ఇప్పుడు ఆ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్, వాటికి సంబంధించి ఏ ఉద్యోగినైనా, ఏ సోల్జర్కి సంబంధించినటువంటి సేవలనైనా కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో భారత్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాలంతా కూడా బార్డర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పూర్తి స్థాయిలో వ్యవస్థీకృతమైంది. వాటికి ఇప్పుడు ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది కూడా వారికి అనుబంధంగా వర్క్ అనేది కూడా చేయబోతా ఉంది. ఇప్పటికే అవసరమైనటువంటి సోల్జర్స్ని ఎక్కువగా అనేక ప్రాంతాల్లో కూడా డిప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇండియన్ ఆర్మీ తరఫున వారిని అందరినీ కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆర్మీకి సంబంధించి ఇది పార్ట్ టైం వాలంటీర్స్, వారికి సంబంధించినటువంటి రిజర్వ్ ఫోర్స్గా ఉంది. పూర్తిగా సరిహద్దులకు సంబంధించి ఒక ఫస్ట్ జోన్ అంతా కూడా రెగ్యులర్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా దాన్ని మెయింటైన్ అనేది కూడా చేస్తూ ఉంటారు. వారికి సహాయకంగా వివిధ నేషనల్ కెలామిటీస్, ఇట్లాంటి విపత్తులు వచ్చినటువంటి సందర్భాల్లో ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి సేవల్ని వాడుతూ ఉంటారు. చాలా రేర్గా వాడుతూ ఉంటారు వారికి సంబంధించినటువంటి సేవల్ని. ఇప్పుడు యుద్ధం తరహా సిచ్యువేషన్స్ రెండు దేశాల మధ్య ఉన్న నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి సేవల్ని కూడా ఉపయోగించుకోవాలి. వాటికి సంబంధించినటువంటి దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే త్రివిధ దళాలకు ఆపరేషనల్కి సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దానిలో భాగంగానే వారికి సంబంధించినటువంటి సైనికులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, లేకపోతే యుద్ధానికి సంబంధించి అవసరమైనటువంటి సామాగ్రి కావచ్చు, వాటన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నారు. ఇప్పటికే సరిహద్దుల వెంబడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, యాక్టివేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సోల్జర్స్కు కూడా అదనపు బలగాలను మోహరించడం, ఎందుకంటే సెలవులను కూడా రద్దు చేసి సెలవుల్లో వెళ్ళినటువంటి వారిని కూడా వెనక్కి కూడా రప్పించి మరి ఈ డ్యూటీలో వేశారు కాబట్టి వారికి అదనంగా
అదనంగా వీటికి సంబంధించినటువంటి సేవలను కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి సేవలను కూడా ఉపయోగించుకోబోతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో బార్డర్స్ వెంబడి పూర్తిగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ప్రజలను సేఫ్ ప్లేస్లకి పంపిస్తూనే ఇక అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రేంజర్స్ చేస్తున్నటువంటి దాడులను కావచ్చు, ప్రతి దాడులకు కూడా వాటికి కౌంటర్ ఇస్తూనే వారికి సరైనటువంటి దిశగా బుద్ధి చెప్పే దిశగా భారత్ అడుగులు అనేది కూడా వేస్తూ ఉంది. దౌత్యపరంగా అనేక చర్యలు తీసుకుంది. వాటితో పాటు పాకిస్తాన్లో దాడులకు కూడా పాల్పడుతూ ఉంది. వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రిపేర్డ్నెస్ అయితే కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడులపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ముఖ్యంగా 3-4 కీలక శాఖలు, డిఫెన్స్, అలాగే కేంద్ర హోంశాఖ, వాటితో పాటు ఆర్థిక శాఖతో పాటు ఇటు మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యాయి. వాటిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధం తరహా సిచ్యువేషన్స్ ఇప్పటికే మౌంట్ అయినటువంటి నేపథ్యంలో వాటిని ఫేస్ చేసేందుకు ముఖ్యంగా ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు అనేది కూడా ఉత్పన్నం అవుతుంది కాబట్టి వాటిని సార్ట్అవుట్ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇక సైనిక పరంగా డిప్లాయ్మెంట్స్, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి చర్యలకు ప్రతి చర్యలు ఏ విధంగా ఉండాలనే దానిపైన ఇప్పటికే కేంద్ర హోంశాఖ అలాగే రక్షణ శాఖ కూడా ఎప్పటికప్పుడు డీజీ ఆ స్థాయి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్స్ అలాగే సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక హెల్త్ మినిస్ట్రీ కూడా ముఖ్యంగా హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పన కావచ్చు, వాటికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఎవరైతే గాయాలపాలయ్యారో వారికి సంబంధించి అందుతున్నటువంటి చికిత్స, అక్కడ సోల్జర్స్కి అందించాల్సినటువంటి వైద్య సహాయం, వీటన్నింటిపైన కూడా ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ స్థానిక గ్రౌండ్లో ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మానిటరింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. వాటన్నింటిపైన కూడా ఫుల్ ఫోకస్గా ప్రస్తుతానికైతే ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. ఎక్కడైతే థ్రెట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా ప్రధాన స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, అలాగే పీపుల్కి సంబంధించి ఎవాక్యుయేషన్కు చేపడుతున్నటువంటి ఆపరేషన్స్ పైన కూడా భారత ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారికి అవసరమైనటువంటి గైడెన్స్ కూడా చేస్తూ ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్ ఫర్ అప్డేట్స్.